హలో, నేను విశేషరావు. ఢిల్లీలో ఏ పార్టీ అధికారంలో రాకపోతుంది? పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి కొన్ని సర్వే సంస్థలు చేసినటువంటి సర్వేని మేము ముందుకు ఉంచుతున్నాను. పీపుల్స్ పల్స్ వీళ్ళు చాలా సైంటిఫిక్గా చేస్తూ ఉంటారు. గతంలో కూడా పీపుల్స్ పల్స్ చేసినటువంటి సర్వేలు కరెక్ట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే ఆత్మసాక్షి మరొక తెలుగు స్టేట్స్కి సంబంధించినటువంటి సర్వే సంస్థ, అది కూడా అనేక రాష్ట్రాల్లో సర్వేలు చేసి కొన్ని రాష్ట్రాల్లో కొంచెం అటు ఇటు అయినప్పటికీ కూడా ఎగ్జాక్ట్గా గ్రౌండ్ లెవెల్లో ఉండి చేసినటువంటి సర్వే సంస్థ అది. అందుకే ఆ రెండు సర్వే సంస్థలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ని మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ మీకు పీపుల్స్ పల్స్ అంచనా వేసింది ఎగ్జిట్ పోల్స్లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీకి 51 నుంచి 60, అంటే క్లీన్ స్వీప్ చేస్తుంది బీజేపీ అనేది అంచనా వేస్తుంది పీపుల్స్ పల్స్. ఆప్ 10 నుంచి 19 స్థానాలకి పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంది, కాంగ్రెస్ 0 అని చెప్పి చెప్తా ఉంది. సో క్లీన్ స్వీప్ బీజేపీ అని చెప్పి చెప్తుంది పీపుల్స్ పల్స్. దానికి సంబంధించి ఓట్ షేరింగ్ కూడా 48 నుంచి 52 వరకు బీజేపీ ఉంటుందని చెప్పి చెప్తుంది. ఆప్ 36 నుంచి 40 అని చెప్తోంది. కాంగ్రెస్ కేవలం 6.5 నుంచి 8.5 అని చెప్పి చెప్తూ ఉంది. ఇక ఢిల్లీ అసెంబ్లీ సంబంధించి ప్రొజెక్షన్ సీట్స్ 2025లో ఆప్ 10 నుంచి 15, ఆల్రెడీ చెప్పిన 10 నుంచి 19, బీజేపీ 51 నుంచి 60 అని చెప్పి గ్రాఫిక్ రూపంలో చూపించారు. ఇది ఓట్ షేర్ వచ్చేటప్పటికి ఆల్రెడీ గ్రాఫిక్స్ రూపంలో చూపించారు. ఇక జెండర్ వైజ్ మహిళలు స్ప్లిట్ అయిపోయారని చెప్పి మొదటి నుంచి కూడా మనం అనుకుంటున్నాం. సో ఆప్కి తగ్గిపోయింది, 35%కి మేల్ వచ్చారు, ఫీమేల్ వచ్చేసి 50%కి వచ్చారు. గత ఎన్నికల్లో 60% ఉన్నారు. సో బీజేపీకి మేల్ 53, ఫీమేల్ బీజేపీకి 41. సో ఇది గ్రాఫిక్ రూపంలో. అలాగే ఏజ్ గ్రూప్ ప్రకారం చూస్తే కనుక, ఇది ఏజ్ గ్రూప్ ప్రకారం చూస్తే మనకు బీజేపీకి ఎక్కువగా యంగ్స్టర్స్ మొగ్గు చూపినట్టు 18 to 25 ఉన్నారు. అలాగే 26 to 35 ఉన్నారు. అంటే యంగ్స్టర్స్ ఎక్కువగా బీజేపీ మొగ్గు చూపినట్టు ఉంది. అబోవ్ 50 years వాళ్ళు మాత్రం ఎక్కువగా ఉన్నారు. అన్ని ఆల్మోస్ట్ బీజేపీకే ఉన్నాయి, అన్ని ఏజ్ గ్రూపులు కూడా బీజేపీకే కనిపిస్తూ ఉన్నాయి. ఇక హిందూ, ముస్లిం, సిక్ అంటే రిలీజన్ మతం వారీగా చూసుకుంటే కనుక హిందువులు 59% బీజేపీకి ఉన్నారు, ముస్లిమ్స్ 70% ఆప్కున్నారు హైయెస్ట్, సిక్కులు వచ్చేసి ఆప్కే ఉన్నారు, అదర్ రిలీజియన్ కూడా బీజేపీకే ఉన్నారు. సో ఇక కేటగిరీ వైజ్ ఓసీలు, బీసీలు, ఓబీసీలు తీసుకుంటే కనుక కేటగిరీ వైజ్ బీజేపీకి ఓసీలు ఎక్కువగా ఉన్నారు 57%, అలాగే ఓబీసీలు కూడా 48% ఉన్నారు. ఆప్కి కేవలం ఎస్సీలు మాత్రం ఎక్కువగా ఉన్నారు. సో ఇక ఢిల్లీలో మనం దాన్ని విడిగా చూస్తే కనుక బీహార్ పూర్వాంచలు, యూపీ, అలాగే ఢిల్లీ లోకలు, నార్త్ ఇండియన్, హర్యానా, ఇవి పంజాబీ, అంటే వీళ్ళ ప్రాధాన్యత ఎక్కువగా ఉండేటువంటి చోట్ల చూస్తే కనుక ఓటింగ్ పర్సెంటేజ్ చూపించారు. ఇది ఏది పీపుల్స్ పల్స్. ఇక ఆత్మసాక్షి సర్వే, ఆత్మసాక్షిని కనుక తీసుకుంటే మనకు చూడండి ఎగ్జిట్ పోల్స్, ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ తీసుకుంటే కనుక ఆప్ 44 నుంచి 45%, బీజేపీ 47 నుంచి 47.5% చూపిస్తున్నారు, కాంగ్రెస్ 7 నుంచి 8% చూపిస్తున్నారు. సో ఆత్మసాక్షి దాని ప్రకారం అయితే బీజేపీ ఓట్ షేర్ ఎక్కువగా కనిపిస్తుంది ఆప్ కన్నా కూడా, ఆల్మోస్ట్ 2%. ఇక సీట్లు తీసుకుంటే కనుక బీజేపీ 38 నుంచి 41 వచ్చేటువంటి అవకాశం ఉంది, ఆప్ 27 నుంచి 30 వచ్చేటువంటి అవకాశం ఉంది, కాంగ్రెస్ 1 నుంచి 3 వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ అంటే 36 మ్యాజిక్ ఫిగరు, గవర్నమెంట్ని ఫామ్ చేసే అవకాశం ఉంది మైన్యూట్ మెజార్టీ తోటి బీజేపీ అని చెప్పి ఆత్మసాక్షి అంచనా వేస్తుంది. ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ పర్ఫార్మెన్స్ తీసుకుంటే సాటిస్ఫాక్షన్గా 42 మంది ఉన్నారు, డిస్సాటిస్ఫాక్షన్గా 40% ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు. సో ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ గవర్నమెంట్ వైజ్ తీసుకుంటే కనుక సాటిస్ఫాక్టరీ 43 ఉన్నారు, ఇలా డిస్సాటిస్ఫాక్షన్ 45 మంది ఉన్నారు. ఎమ్మెల్యేలకు తీసుకుంటే కనుక 37%, డిస్సాటిస్ఫాక్షన్ 41 ఉందన్నమాట. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించి పార్షియల్గా మోటివేటెడ్ అయినటువంటి వాళ్ళు 46% ఉన్నట్టు, నాట్ పార్షియల్లీ మోటివేటెడ్ 45%, నో ఐడియా అనేవాళ్ళు 7% ఉన్నారు. ఇక మనం కేటగిరీ వైజ్ తీసుకుంటే కనుక ఎస్సీ ఓటింగ్ తక్కువగా ఉంది బీజేపీకి, ఆప్కి ఎక్కువగా ఉంది.
11% ఓట్ బ్యాంక్ చీల్చుకుంది కాంగ్రెస్ పార్టీ ఎస్సీఎల్ది. సో కాబట్టి అది ఆప్కి దెబ్బ. ఇక సిక్ ఓట్ బ్యాంకు 52 హైయెస్ట్ ఉంది ఆప్లో, ఆప్కి. బీజేపీకి 39 మాత్రం ఉంది. ముస్లిం ఓట్ బ్యాంక్ 60% ఉంది, బీజేపీకి 12, కాంగ్రెస్కి 23 ఉంది. ఇది కూడా ఆప్కి దెబ్బ, 23% అనేది. అప్పర్ క్యాస్ట్ ఓటింగ్ వచ్చేసి 55% బీజేపీకి ఉంది, 38 ఆప్కి ఉంది. ఓబీసీ ఓటింగ్ వచ్చేసి 49 హైయెస్ట్ ఉంది బీజేపీకి, ఆప్కి 43 ఉంది. హిందూ ఓట్ బ్యాంక్ వచ్చేసి 49, ఆప్కి 40 ఉంది. ఉమెన్ ఓట్ బ్యాంక్ని భారీగా నష్టపోయింది గతం కంటే కూడా. ఆప్ 45 ఉంది ఇప్పుడు, బీజేపీకి 42 ఉంది. పూర్ అంటే పేదలు, ఆప్కి ఎక్కువ ఉన్నారు, బీజేపీకి 40 మాత్రమే ఉన్నారు. రిచ్ ఓట్ బ్యాంక్ ఆప్కి 40, బీజేపీకి 47. మిడిల్ క్లాస్ అంటే మధ్యతరగతి 44 ఆపుకున్నారు, 46 బీజేపీకి ఉన్నారు. సో ఇది వీళ్ళు ఓట్ షేర్ పార్టీస్ యాజ్ ఫాలోస్ అంటే కేటగిరీ వైజ్ తీసుకుంటే. సో ఓవరాల్గా తీసుకుంటే ఈ రెండు సర్వేలు బీజేపీకి వన్ సైడ్ అని చెప్తుంది పీపుల్స్ పల్స్. కాదు, చాలా మైన్యూట్ మెజారిటీ తోటి బీజేపీకి అధికారంలోకి వస్తుందని చెప్పి ఆత్మసాక్షి అంచనా వేస్తుంది. సో మెజారిటీ బీజేపీయే అధికారంలోకి వస్తుందని చెప్పి చెప్తూ ఉన్నారు. బట్ కేకే సర్వే డిఫరెంట్గా చెప్తోంది. ఆల్రెడీ కేకే అనౌన్స్ చేసిన దాని ప్రకారం ఆప్ మైన్యూట్ మెజారిటీ తోటి అధికారంలోకి వస్తుందని చెప్పి చెప్తున్నారు. బట్ కేకే సర్వే కూడా 1-2 సందర్భాల్లో ఫెయిల్ అయినాయి. రీసెంట్గా హర్యానాలో ఫెయిల్ అయిపోయింది. బట్ దాని సక్సెస్ రేట్ ఎక్కువ ఉందని చెప్పి ఇప్పటివరకు చూస్తున్నాం. ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి ఎక్కువగా బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్తుంటే ఒక కేకే సర్వే మాత్రం ఆప్ వస్తుందని చెప్తున్నారు. నిజంగా ముస్లిం ఓట్ బ్యాంక్ కానీ భారీగా చీలి కాంగ్రెస్ పడి ఉంటే మాత్రం అప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అదే ముస్లిం ఓట్ బ్యాంక్ ఆప్కి కనుక వెళ్ళుంటే మెజారిటీ ఆప్ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. మనం హైదరాబాద్ను ఉదాహరణగా తీసుకున్నా, లేదా కర్ణాటకలో ఉదాహరణ తీసుకున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైపు ముస్లిం ఓట్ బ్యాంకు మొగ్గు చూపింది. మనం హైదరాబాద్లో తీసుకుంటే తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్ళలేదు, కేవలం కాంగ్రెస్ పార్టీ వైపే ఉంది. ఎందుకని? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి హోప్స్ ఉన్నాయి కాబట్టి. కానీ ఢిల్లీ విషయంలో అలా కాదు. ఆప్ అధికారంలోకి వస్తుందా రాదా అనేటువంటి సందేహం ఉందా అంటే హోప్స్ ఉన్నాయి మళ్ళీ వస్తుందని. బట్ కాంగ్రెస్ పార్టీ అసలు అధికారంలోకి రాదు అని చెప్పి డిసైడ్. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాదని డిసైడ్ కాబట్టి ముస్లిం ఓట్ బ్యాంకు, ముస్లిం పెద్దలు వాళ్ళు ఫత్వా విడుదల చేస్తారు. వాళ్ళు ఫత్వా విడుదల చేస్తే ముస్లిం ఓట్ బ్యాంకు మ్యాక్సిమం బీజేపీకి వ్యతిరేకంగా ఫత్వా విడుదల చేస్తారు, మ్యాక్సిమం ఆపుకు పడుతుంది. ఆ కోణం నుంచి ఆలోచిస్తే కేకే సర్వేనే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. బట్ ఎగ్జిట్ పోల్స్లో మాత్రం పీపుల్స్ పల్స్ కానీ లేదంటే ఆత్మసాక్షి కానీ బీజేపీ ఫామ్ చేసే అవకాశం ఉంది గవర్నమెంట్ అంటున్నారు. బట్ నాకున్నటువంటి అంచనా, నేను ఈ ఎగ్జిట్ పోల్స్ అన్ని చూసిన తర్వాత నా వ్యక్తిగతమైనటువంటి అంచనా ప్రకారం అయితే ముస్లిం ఓట్ బ్యాంక్ సాలిడ్గా ఆప్కి వేసి ఉంటుంది. అది కనుక నిజమైతే, నా అబ్జర్వేషన్ కనుక పక్కాగా నిజమైతే, ఎందుకంటే తెలంగాణలో నిజమైంది, కర్ణాటకలో నిజమైంది కాబట్టి ఆప్ ఢిల్లీలో అధికారంలోకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి మనం ఆ యాంగిల్ నుంచి చూస్తే మనం భావించడానికి అవకాశం ఉంది. సో ఎగ్జిట్ పోల్స్ అలాగే కేటగిరీ వైజ్ ఓట్ బ్యాంక్ మీ ముందు ఉంచాను. ఇవి చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఎగ్జిట్ పోల్స్ని నమ్మి బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పి అనుకోవాలా, లేదంటే రియల్ పోల్స్లో బూమ్రాంగ్ అయ్యే అవకాశం ఉందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.